So hi guys, day 13, 133 and 134. Okay, so 133 complete yesterday and now day 134. సో ఈరోజు మన చెస్ట్ వర్కౌట్. సో చెస్ట్ వర్కౌట్ అయినా అంత ప్రాపర్ హిట్ అయితే కొట్టలేం. సో అంత ప్రాపర్ స్లీప్ అయితే లేదు. ఓకే, సో స్లీప్ లేకపోతే మీరు అంత ప్రీ వర్కౌట్ యూజ్ చేసినా సో ఎనర్జీ అనేది లో ఉంటుంది. ఓకే, సో మనం ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ అనేది అంత ప్రాపర్గా హిట్ చేయలేము ఆ వర్కౌట్ని. ఎందుకంటే స్లీప్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మన బాడీ బిల్డింగ్కి. ఓకే, సో స్లీప్ లేకపోవడానికి రీజన్ సో నైట్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ నార్వే. సో బ్రెజిల్ ఓడిపోయిన దానికన్నా నెయ్మర్ గేమ్ ప్లే లేదన్నది కొంచెం గిల్ట్ ఫీల్ ఎక్కువ ఉంది. సో దానివల్ల మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సో స్లీప్ అనేది అంత ప్రాపర్ రాలేదు, అది మెయిన్ థింగ్. ఓకే, సో మ్యాచ్ గురించి పక్కన పెడదాం. ఓకే, సో ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాను బ్రో. సో కొంచెం నాకు నేను ఏం చేసుకోవాలో తెలుస్తలేదు. బట్ సో మా ఫాదర్ వీక్ ఉన్నారు. సో కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాయి. బట్ నాకు కొంచెం మంచి బాడీ బిల్డ్ చేయాలని ఉంది అనేసి అంటున్నాడు. లైక్ సో అంటున్నాడు కాదు, సో అంటున్నారు. ఓకే, సో ఎందుకంటే నాకు ఎవరిని తక్కువ రెస్పెక్ట్తో చూడడం నచ్చదు. ఓకే, సో అది మీరు ఏజ్డ్ అని కాదు, సో ఎవ్రీ వన్ లైక్ సో నాకు మంచిగా మాట్లాడే ఇష్టం, అంతే, అంతకుమించి ఇంకెళ్ళలేదు. కానీ సో టు బీ ఆనెస్ట్ ఫైనాన్షియల్గా వీక్ ఉండడం అనేది సో అది మనం చేస్తున్న తప్పు కాదు నాకు తెలిసి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎక్స్క్యూజ్ అనేది స్టార్ట్ చేస్తాం చూసావా, అది మన తప్పే. ఓకే, సో ఎందుకంటే ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్లో 90 కాదు, సో 99% మిడిల్ క్లాస్ అందరమే వీక్ ఉంటాం ఫైనాన్షియల్గా. ఎందుకంటే సో అది కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వీక్ ఉంటే సో మనం స్టడీస్ మేనేజ్ చేసుకోవడమైనా లేకపోతే ఏదైనా కొంచెం స్పోర్ట్స్లో మంచిగా కంప్లీట్ చేద్దామన్నా సో మన ఫ్యామిలీ మేనేజ్మెంట్ లైక్ ఫ్యామిలీ కొంచెం వీక్ ఉంటే సో మనం అంత ప్రాపర్గా సో కొంచెం ముందుకెళ్ళడం అనేది కొంచెం ఏదో మైండ్ సెట్ అనేది వీక్ అవుతాం. ఓకే, సో ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు క్రియేట్ అవుతుందో లైక్ మీరు ఎక్స్క్యూజ్ అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో చెప్పాను కదా, సో ఇట్లా మా ఫాదర్ వీక్ ఉన్నారు, మాకు కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉంది, సో మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఇట్లాంటి ఎక్స్క్యూజ్ అనేది మనం ఎప్పుడైతే మైండ్లో స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మన డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో డౌన్ఫాల్ అంటే సో మనకు మనమే వర్స్ట్లా కనిపిస్తాం. ఓకే, సో ఇఫ్ మై సజెషన్ సో ఎప్పుడు కూడా ఎక్స్క్యూజ్ అనేవి ఇవ్వకండి. ఓకే, సో ఎప్పుడు కూడా మీ లిమిట్కి మించి మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు కాలేజ్ అయితే సో పార్ట్ టైం వర్క్ చేయడానికి ట్రై చేయండి, ఫుడ్ డెలివరీ చేయడానికి చేయండి, లేకపోతే లైక్ రైడ్ కింద వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు జాబ్ చేస్తున్నైతే కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే కొంచెం మీకున్న స్కిల్ని కొంచెం సో సోషల్ మీడియాలో అయినా లేకపోతే సో పార్ట్ టైం లైక్ ట్యూషన్స్ ఇట్లా చెప్తే లైక్ ఏంటంటే సో మీరు వర్క్ చేసేదానికన్నా మీరు కొంచెం సో మీ లిమిట్ ఇది. ఓకే, సో మీరు వర్క్ చేసే హైయెస్ట్ లిమిట్ ఇది. సో ఎప్పుడైతే మీ లిమిట్కి మించి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో సో అప్పుడైతే రిజల్ట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. సో కనిపించకపోయినా సో ఒక రోజు సో మీరు మంచిగా నచ్చుతారు. అండ్ సో లైక్ సో ఏదైనా మంచిగా మేనేజ్ చేయగలన ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. ఓకే, సో మీరు మీ లిమిట్ ఇక్కడ ఉండి సో మీరు ఇక్కడ వరకే కష్టపడితే సో అది వర్క్ కాదు. ఓకే, సో అది నేను చెప్పేది బాడీ బిల్డింగ్ అయినా కాదు, లైక్ ఎనీథింగ్ ఏదైనా సరే. సో మీరు ఏం చేద్దామన్నా మీ డ్రీమ్ ఏదైతే మీ వర్క్ స్టెబిలిటీ ఇంతవరకు ఉంటే సో మీరు ఇంతవరకే వర్క్ చేస్తంటే మాత్రం కుదరదు. ఓకే, సో ఎప్పుడు కూడా మీ వర్క్ మీ స్ట్రెంత్కి మించి మీ వర్కౌట్కి మించి లైక్ సో ఎనీథింగ్ మీ లిమిట్కి మించి మీరు క్రాస్ చేసి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మిడిల్ క్లాస్లో అంత ఈజీగా ఏది దొరకదు. ఓకే, సో అది ఏదైనా సరే సో అంత ఈజీగా ఏది దొరకదు. సో అందుకోసం చెప్తున్నాను, కొంచెం మంచిగా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఓకే, సో టైం పడుతుంది. ఓకే, సో ఏదైనా కొంచెం మనకి రావడానికి టైం పడుతుంది. సో అది అర్థం చేసుకొని కొంచెం ఎవ్రీడే లైక్ మీ మైండ్లో ఒకటే రన్ అవ్వాలి. ఓకే, సో వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ 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 వర్క్. ఓకే, సో వర్క్ హార్డ్ అనేది ఒక మైండ్ సెట్ అట్లా మీ మైండ్లో అట్లా తిరుగుతూ ఉంటే సో మీకు ఇంకా 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 మంచిగా వర్క్ చేయాలి, సో ఇంకా నాకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జరగాలి, సో నేను ఇంకా మంచిగా బిల్డ్ చేసుకోవాలన్న మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. సో ఓకే, సో మీరు ఎప్పుడైతే మీ మైండ్లో ఏం చేస్తాంలే సో నీకు కొంచెం ఫైనాన్షియల్గా వీక్ కదా, సో మా ఇంట్లో వీక్ ఉంది, సో ఓవరాల్గా మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇట్లాంటి ఎక్స్క్యూజ్ అని మనం స్టార్ట్ చేసుకుంటే మాత్రం
సో అది ఒక వరస్ట్ వరస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లైక్ ఎనీథింగ్. ఓకే. సో ఎప్పుడు కూడా ఆ, మీ స్టామినాకి మించి మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో ఫస్ట్ నేను ఎప్పటి నుంచో చెప్పేది ఒకటే. ఓకే. సో మీ సెల్ఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చూసుకోవద్దు. ఓకే. సో ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓకే. సో కొంతమందికి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, కొంతమందికి ఇంకోలా ఉంటుంది. ఓకే. సో మీరు వాళ్ళతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు డౌన్ఫాల్ అనేది చూసుకుంటే అదొక వరస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు కూడా వేరే వాళ్ళ లైఫ్ స్టైల్లో మీరు కంపేర్ చేసుకోవద్దు, అండ్ మీ సెల్ఫ్ని వేరే వాళ్ళతో కూడా ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఓకే. సో ఆల్వేస్ యూ వర్సెస్ యూ. సో అంత మీ లిమిట్కి మించి మీరు ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడైతే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. సో మీకు లైక్ పార్ట్ టైం వర్క్ చేస్తే సో నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చీప్ అయిపోతానేమో, సో ఇట్లాంటి మైండ్ సెట్ అనేది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎందుకంటే సో ఒక స్టేజ్ వరకే వారినితో ఉంటారు. ఓకే. సో మీరు కాలేజ్ అయితే కాలేజ్ టైం వరకు ఉంటారు, మీ జాబ్ అయితే జాబ్ వరకు ఉంటారు, అండ్ మీ ఫ్యామిలీ సరౌండింగ్స్ అయితే మీ ఫ్యామిలీ సరౌండింగ్స్ వరకు మాత్రమే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కూడా మీరు ఫైనాన్షియల్గా వీక్ అయిపోతే మాత్రం సో ఏం చేయడం అనేది కష్టమవుతుంది. ఓకే. సో ఆల్వేస్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, సో వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ ఆల్వేస్. ఓకే. సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం మంచిగా వర్కౌట్ లైక్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. పార్ట్ టైం అవ్వచ్చు, లైక్ ఎనీథింగ్. అదే నేను చెప్పాలనుకున్నది. ఓకే. సో ఎందుకంటే ఫైనాన్షియల్గా వీక్ ఉంటే మాత్రం సో మనం బాడీ బిల్డ్ చేయాలన్నా, లేకపోతే సో ఇంట్లోని ఫ్యామిలీ ప్రాపర్గా మేనేజ్ లైక్ ఒక మంచి స్టేజ్లో ఉండాలన్నా సో ఎప్పుడు కూడా మన లిమిట్కి మించి మనం వర్క్స్ చేయాల్సి ఉంటుంది. సో అది మెయిన్ థింగ్. ఓకే. సో మీరు 10 hours 12 hours స్లీప్ తీసుకొని అవి వర్క్ కావు. సో మిడిల్ క్లాస్లో అసలు వర్క్ కాదు. సో నేను చెప్తున్నాను కదా 6 to 7 hours స్లీప్ అనేది బెస్ట్. సో 6 to 7 hours స్లీప్ అనేది సరిపోతుంది. సో ఆ స్లీప్ కన్సిస్టెన్సీ లైక్ సో మీరు ఒక 6 hours క్యారీ చేయాలి. ఓకే. సో ఎవ్రీ 3 hours ఇట్లా లైక్ స్లీప్ ఉండేదానికన్నా సో కంప్లీట్ సో మీరు 24 hours సో ఒక 18 hours 17 hours వర్క్ ఉంటే సో రిమైనింగ్ 7 hours స్లీప్ 6 hours అనేది కంప్లీట్ స్లీప్ ఉండాలి. సో ఓకే. సో అట్లా మీరు మేనేజ్ చేసుకుని ట్రై చేయండి మీ లైఫ్ స్టైల్ని. ఓకే. సో మీరు కాలేజ్ అయితే కొంచెం పార్ట్ టైం వర్క్స్ని మంచిగా ట్రై చేయడానికి లైక్ వర్క్ చేయండి. ఓకే. సో సో మీకు అర్థమైతే ఐమ్ హ్యాపీ. బట్ నేనే ఏదో మాట్లాడాను కానీ అంత ఏదో కొంచెం సో ఇంకా ప్రాపర్గా ఇంకా మంచిగా మాట్లాడితే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఫైనాన్షియల్గా వీక్ ఉంటే అది నాకు తెలుసు. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్లో ఏది అంత ఈజీగా దొరకదు. ఓకే. సో ఇంకా మనం వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ఓకే. అది వర్కౌట్ సెక్షన్.
Okay, one more. Next, okay, let's go. Okay, so one more. Week, 2 week.
Okay. Okay, so that's for today. Never skip cardio. Okay, see you tomorrow.